అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పసుపు తాడు 10వ భాగం. రచన ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? ఏం జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? నా అంచనాలు, అభిప్రాయాలు ఎందుకు ఇలా తారుమారవుతున్నాయి? మోహన్ని ఎలా వదులుకునేది? మోహన్ మోసగించినందుకు ఏడవాలా? అతడి వలలో తాను పడనందుకు సంతోషించాలా? వాసంతి ఆలోచించలేకపోతోంది. అన్ని విషయాలు అమరేంద్రకు పోసగుచ్చినట్టుగా తెలుసు. అతడి ముందు ఎలా తలెత్తుకునేది? అహంకారంతో మిడిసిపడే తన అవివేకతను, పరాజయాన్ని అతడు పరహసించడు. ధనరాశుల్లోనే జీవన మాధుర్యం ఇమిడి లేదని అమరేంద్ర ఒకనాడు వాదించాడు. తాను పరిహసించింది. అతడి అభిప్రాయమే సరైందా? దుఃఖం తలమునకలుగా కెరటాలు వేస్తోంది. మనసారా ఏడవటానికి కూడా వాసంతికి అహం అడ్డొస్తోంది. ఈ ఐశ్వర్యం, అంతస్తు, అహం వీటిలో ఏ ఒక్కటైనా తన దుఃఖాన్ని తుడిచివేయగలవా? తనకు ఆనందాన్ని ప్రసాదించగలవా? నిరూపయోగమైనటువంటి ఈ పటాటోపం ఎందుకు? అమరేంద్ర తప్పక హేళన చేస్తాడు. తనను తృణీకరించినందుకు తగిన శాస్తి జరిగింది అని అవహేళన చేయొచ్చు. కాదు, అమర్ అటువంటి స్వభావం ఉన్న మనిషి కాడు, ఉన్నతుడు. అదే కిషోర్ మాదిరిగా ఏనాడో అని ఉండేవాల్సి వస్తే మోహన్ రహస్యాలన్నీ బహిరంగం చేసి అతడిలో అటువంటి అల్పత్వం లేదు అని ఆమె అంతరంగం ప్రబోధిస్తోంది. అవును, అతడిలో అల్పబుద్ధి లేదు. మోహన్ గురించిన విషయాలు మాట్లాడొద్దని తాను నిష్కర్షగా చెప్పిన నాటి నుంచి మరలా ఆ సంగతులు మాట్లాడలేదు. మోహన్ కంటే కిషోర్ ఉత్తముడని, అతడితో జీవితం ఏర్పరచుకోమని సలహా ఇచ్చాడు. కానీ తనను తాను స్వార్థంతో ప్రతిపాదించుకోలేదు. మోహన్ ఎంత నిరసనగా చూసినప్పటికీ నేడు అతడు అడగగానే అన్నీ మరిచి అతని పెండ్లి ఏర్పాట్ల నిమిత్తం వెళ్ళాడు. ఇక్కడ నా బాగోగులు, ఇంటి అవసరాలు చూసే బాధ్యత కిషోర్కి అప్పగించారు. అమరేంద్ర ఉత్తముడు కదూ. ఈ పరిశీలనాత్మక విమర్శతో వాసంతి హృదయంలో అమరేంద్రపై గౌరవం ఒక మెట్టు ఎక్కింది. కానీ ఆమె హృదయం అవిరామంగా ఏడుస్తోంది. ఎంత మోసగాడని తెలిసినప్పటికీ మోహన్ మీది ఆరాధన తరిగిపోవటం లేదు. లోకులంతా అహంభావినంటే నాకు కోపం వచ్చేది, కానీ నిజంగానే నాకు తెలియని అహంకారం నాలో ఉంది. అందుకే ఎవరి మాట కడకు అంత ఉత్తముడైన అమర్ మాట కూడా వినక, యథార్థాలు తెలుసుకోక గ్రుడ్డిగా ఉండిపోయాను. నాలో ఈ తొందర స్వభావమే లేకుంటే అమరేంద్ర హితబోధలు విని ఉండేదాన్ని. మోహన్ వలలో పడకపోయేదాన్ని. సుజాత ఇంటి నుంచి పారిపోయి అపప్రద తేకపోయేది. అన్ని అనర్థాలు నా అహంకార ఫలితమే. బాధతో వెలవెలలాడిపోయింది వాసంతి. ఎందుకు ఈ ప్రాయశ్చిత్తం? నేను మారాలి, ఈ ముక్కు మీద కోపం వెడనాడాలి, చిన్నాన్నకు అండగా సాయం ఉండాలి అనుకుని స్థిర నిశ్చయంతో లేచి కళ్ళు తుడుచుకుంది. వాసంతి ఫోన్ వద్దకు వెళ్ళి కిషోర్కు డైల్ చేసింది. విపరీత విస్మయానికి లోనయ్యాడు కిషోర్. ఇదేం పిల్ల, ఇప్పుడే కదా పొమ్మందే, ఇప్పుడు ఇంత ఆత్మీయంగా మాట్లాడుతుంది ఏమిటి అనుకున్నాడు అతను. ఆశ్చర్యం నుంచి తేరుకుని సమాధానం చెప్పడానికి కొన్ని నిమిషాల కాలం పట్టింది అతడికి. కిషోర్ బాబు మాట్లాడరే, నేను వాసంతిని. నిద్రమత్తులో ఉన్నారా? ఆహాహా, లేదు మాట్లాడుతున్నాను. ఇంత గౌరవంగా వినమ్రంగా మాట్లాడుతున్నది, మనసు మార్చుకున్నది ఇంతలోనే? ఈ ఆశాపూరితమైన ఆలోచనతో అతడికి టెలిఫోన్ రిసీవర్ సరిగా పట్టుకోవడం కూడా కష్టంగానే ఉంది. మీరు ఒకసారి వెంటనే రాగలరా కిషోర్ బాబు? నో ప్రాబ్లం. ఏమిటి? నేనే? మీరే. చాలా ముఖ్యమైన మాట. ఇప్పుడే రండి. అవతల రిసీవర్ పెట్టేసిన శబ్దం. తల మునకలయ్యే ఆనందంతో మేఘాల మీద చేరాడు కిషోర్ ఆనంద ఇంటికి. అతడు ఊహించినట్టుగా ఉత్సాహభరితమైన చూపులతో ఆహ్వాన తూణీరాలు విసురుతున్న హృదయంతో వీధి వరండాలో కానీ పై బాల్కనీపై కానీ అతడి కొరకు ఎదురుతొన్నులు చూస్తూ నిలిచి లేదు వాసంతి. డ్రాయింగ్ రూమ్లో కొయ్య బొమ్మ వలె చలనరహితంగా శూన్యంలోనికి చూస్తూ కూర్చునుంది. ఆమెను నిత్య చైతన్య స్రవంతిగా కళకళలాడుతుండగా మాత్రమే చూసి ఉన్న కిషోర్ని ఈ దృశ్యం కదిలించింది. ఒక్కసారి అతన్ని చూసి వెనువెంటనే కనులు త్రిప్పుకుంది వాసంతి. అసలు ఏమి ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నట్టు? నిజంగా పనుందా? ఏమైనా కలహానికి పిలిచిందా నన్ను అని కిషోర్కి జంకు కూడా కలిగింది. మౌనంగా ఆమెకు ఎదురు సోఫాలో కూర్చున్నాడు. హఠాత్తుగా మౌనాన్ని ఛేదించింది వాసంతి. కిషోర్ బాబు, అమర్ వెళ్ళిన ప్రదేశం అదే
సుజాత ఇల్లు మీకు తెలుసా? అదిరిపాటుతో చూశాడు కిషోర్. ఏమిటి మీరు అంటున్నది? అందులో అర్థంగా అందే ఉంది. తెలుగులోనే నేను మాట్లాడుతున్నది. సుజాత ఇల్లెక్కడా అని అడిగాను అన్నది వాసంతి. వివాహం అయ్యే వరకు చెప్పొద్దని అమర్ చెప్పాడు. నేను పొరపాటు చేశాను వాసంతి గారు. మీకు కలిగిన బాధ తక్కువేం కాదు, అయినా సహించాలి. వివాహం చెడగొట్టడం మంచి పని కాదు. సుజాత, మోహన్. షటప్. డ్రాయింగ్ రూమ్ గోడలు మారు మోగాయి. మనిషి స్వభావాన్ని బట్టి ఎదుటి మనిషిని అంచనా వేస్తారనుకుంటాను. ప్రస్తుతం సుజాత చిరునామా మీకే కానీ ఎవ్వరికీ తెలియదు కనుక మీరు నేను చెప్పిన పని చేయాలి. మీకు ఆనందయ్య గారిపై నిజంగా గౌరవమే ఉన్నట్టయితే. ఏమిటది? ఎర్రగా కందిన మొహంతో అడిగాడు కిషోర్. చిన్నాన్న స్పృహలో లేరు. రేపు మేల్కొన్నాకైనా ఇదంతా ఆయనకి నెమ్మదిగా చెప్పవలసిన విషయం. ఒకేసారి ఆయన తట్టుకోలేరు. చిన్నాన్న ప్రతినిధిగా నేను ప్రవర్తించాలి కానీ ప్రస్తుతం నా వ్యక్తిగతమైన బాధలకు స్థానం లేదు. సుజాత దిక్కు ముక్కు లేనిది కాదు. ఆమె వివాహం ఇక్కడే జరగాలి. అప్రతిభుడై చూడసాగాడు కిషోర్. అవును కిషోర్ బాబు, ఆలస్యం చేయొద్దు. మన కారులో వెళ్ళి త్వరగా అమర్తో చెప్పండి నా మాటగా. ఏమిటది? అతడు నా అంత సంస్కారాన్ని సరిగా అర్థం చేసుకోలేదని, ఈ ఇంటికి నేనెంతో సుజాత కూడా అంతే అని, ఈ వివాహం చిన్నాన్న చేతుల మీదుగా జరిగితే ఆయన మనక్లేశము కొంత తగ్గుతుంది. ఇంటికి కలిగిన చెడ్డ పేరు పోతుంది. నిజమే. మోహన్తో చెప్పండి ఇక్కడికి రావటానికి ఏమాత్రం అభిమానపడద్దని. మోహన్ నా స్నేహితుడు. ఇప్పుడు సుజాత ద్వారా మరింత కావలసినవాడు. అతడి వివాహం నాకు సంతోషదాయకమే. కిషోర్ ప్రశంసాపూర్వకంగా చూశాడు. నిజంగా నేను అమర్ మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేదు. చాలా విశాల హృదయులు మీరు వాసంతి. మీ స్థానంలో మరే స్త్రీ ఉన్నా ఈనాడు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండేది కాదు. ఆలస్యం అయిపోతుంది, మీరు త్వరగా వెళ్ళాలి. నేను ఇంటి అలంకరణ విషయం చూసుకుంటాను. ఓకే, ఇప్పుడే వెళ్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. లోనికి వెళ్ళి కొన్ని వేల రూపాయల డబ్బు తెచ్చి అతడి చేతిలో ఉంచింది. సుజాతను, మోహన్ని వాళ్ళకిష్టమైన బట్టలు తెచ్చుకోమనండి. నగలు ఇంట్లోనే ఉన్నాయి. ఎల్లుండి వాళ్ళు అనుకున్న రోజునే వివాహం జరిపించుదాం. మన వల్ల వాళ్ళకి ఆలస్యం కాకూడదు. సరే వెళ్తున్నాను, మీరు నిశ్చింతగా ఉండండి. ఒక్క మాట. మరలా వెనక్కి వచ్చాడు కిషోర్. చెప్పండి. రేపు చిన్నాన్నగారికి ఈ విషయం చెప్పేటప్పుడు దగ్గర డాక్టర్ ఉండడం అవసరం అనుకుంటున్నాను. అలాగే చేస్తాను. సాగిపోతున్న కారును చూస్తూ నిలబడిపోయిన వాసంతి కనులలో నీరు నిండి చెంపల మీదుగా జాలు ఆరసాగింది. అలా ఎంతసేపు ఆ మేడ వరండాలో చిన్న గోడను ఆనుకొని నిలబడిపోయిందో ఆమెకే తెలియదు. పూర్వ ఆకాశాన వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. పక్షులు కిలకిల నాదాలతో ప్రకృతి సందడిని సంతరించుకుంటోంది. చకితై చూసిన వాసంతి ప్రస్తుతాన్ని, కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంది. తన చెంపలపై ఎండిన కన్నీటి చారికలు నిర్లిప్తంగా నవ్వుకుంది. వాసంతి ఏడవటమా? ఐశ్వర్యమే అదృష్టం. అదృష్టం ఎప్పుడు ఈ వాసంతి గుప్పెట్లోనే బంధించబడి ఉంటుందనే భావన భ్రమేనా? వాసంతి, నువ్వు సాధారణ యువతిలా కంటతడి పెడుతున్నావా? జీవన మధురిమ, సంపదలో కిమిడి లేదని ఆనాడు అమరేంద్ర అన్న మాటలు నిజమైనవి కదూ? అంతరాత్మ కట్టెదుట నిలిచి సవాలు చేస్తున్నట్టే అనుభూతి పొందిన వాసంతి గజగజ వణకసాగింది. ఓడిపోయావుగా వాసంతి. నీ చుట్టూ ఉన్న ధన కనక వస్తు వాహనాలన్నీ వెచ్చించినాను మోహాన్ని పొందగలవా? నీ కన్నీటిని తుడిచి నీ మనస్సున ఎగిరిపోయిన సంతోషాన్ని ఈ లక్షలతో కొనగలవా? ఓడిపోయావా వాసంతి, పూల్ గర్ల్. అమరేంద్ర పరిహాసిస్తున్నట్టుగా ఊహించుకుని అతడి నవ్వు వినలేనట్టుగా రెండు చెవులు మూసుకుంది. హాయ్ వాసంతి, నీకిప్పుడు ఉదయం లేస్తూనే బెడ్ కాఫ్ అందించే నౌకర్లున్నారు. అహర్నిశలు నీ అడుగులకు మడుగులొత్తే పరిచారిక బృందం ఉంది. మేడపై అంతస్తులో నిలబడి కనుసన్నలతోనే అనేక పనులు చేయించగల సమర్థత ఉంది. మరి మనస్సున సంతోషం కొని తెచ్చుకోగల స్తోమత ఏది? విరగబడి నవ్వుతోంది అంతరాత్మ ఒక ప్రక్క నిలబడి. ఓయ్ ఓయ్ వాసంతి, ఏవి ఈ కారులు, మేడలు, లక్షలు అన్నీ కలిసైనా నీ మనసైన వాడితో నీ మనువును జరపగలవా? ఆఫ్టర్ ఆల్ మనస్సుని మట్టు పెట్టి చావలేక బ్రతికే మధ్యతరగతి ఆడపిల్లలాగే ఇక నువ్వు జీవోత్సవంలా రోజులు గడపాలిగా. ఆనాడు నన్నే చేసుకుంటే నీకు ఈనాడి మనస్తాపం ఉండేదా? మూర్ఖురాలా. పడి పడి నవ్వుతోంది మరో వంక అమరేంద్ర రూపం. పిచ్చిగా అటు ఇటు చూసింది వాసంతి. అంతలో ఆ రూపాలు రెండు చేయి పట్టుకుని తన చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తూ
వాసంతి ఓడిపోయింది. వాసంతి ఓడిపోయింది అని ఎలిగెత్తరుస్తున్నట్టుగా అనుభూతి కలిగింది. ఆవేశంతో ఉన్మాదంతో ఊగిపోయింది వాసంతి దేహం. అవును, ఓడిపోయాను. నా భ్రమలు తొలగిపోయాయి. ఈ అష్టైశ్వర్యాల నడుమ ఉన్న నేడు నా పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. లోకంలో దీనులు ఆర్తులు కనీసం మనసారా ఏడ్చి హృదయ భారాన్ని దింపుకోగల యోగ్యతైనా కలిగి ఉంటారు. నాకు ఆ యోగం కూడా గగన కుసుమమే. శోకించే తీరిక లేదు. ఇంటిని శోభాయమానంగా అలంకరించాలి. ఎదలో రగిలే అగ్నిహోత్రాన్ని కప్పిపుంచి అగ్ని సాక్షిగా దంపతులై ప్రదక్షిణలు చేస్తున్న జంటను అక్షతలు జల్లి దీవించాలి. కన్నీటిని అదిమిపెట్టి కళకళలాడుతూ ఆనందంగా తిరగాలి. తన సొత్తు అనుకున్న వారిని చేజేతుల పరుల కర్పించి పదుగురితో పాటు పకపక నవ్వాలి. ఆత్మవంచన చేసుకోవాలి. నీ అజ్ఞాన అహంకార వివేకాలకు ఈ అసాధారణ శిక్ష తగినదే వాసంతి. ఇక డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా? మోహన్ ముందు ఈ సమస్య మేరు పర్వతంలా నిలిచింది. ఈ ఒక్క వాగ్దానం నిభాయించుకొనకపోతే జీవితంలో మరెప్పుడు నమ్మదు సుజాత. సొంత సంపాదనతో పెండ్లి జరుపుకున్న తృప్తి, గర్వం కూడా మిగులుతాయి. టైం ఎంతయింది బాబు? దారిన పోతున్న వ్యక్తి ఎవరో అడిగాడు. యాంత్రికంగా చూసి టైం చెప్పాడు. ఎక్కడ కొన్నారు? చాలా బాగుంది. క్రొత్త రకమా? అతను ఎవరో పల్లెటూరు వ్యక్తిలా ఉన్నాడు. మోహన్ మెదడుకి ఇప్పటికి తోచింది తన వద్ద ఒక విలువైన వస్తువు ఉన్నట్టుగా. అవసరానికి పని చేయని తన మందకొడితనాన్ని లోలోన నిందించుకున్నాడు. డబ్బు చేతిలో పుష్కలంగా ఆడుతున్నప్పుడు కొన్న వస్తువుల్లో మిగిలి ఉన్నది ఈ లేటెస్ట్ మోడల్ ఎలక్ట్రానిక్ వాచ్ ఒక్కటే. చలో, దీనితో అదృష్టం పరీక్షించుకుందాం, లేకపోతే అప్పుడే ముష్టెత్తుకోవచ్చు ఎక్కడో. తనకు తానే హెచ్చరించుకుని నచ్చజెప్పుకుని జోద గృహంలోకి దారి తీశాడు. 1000 రూపాయల వాచీని 200 కుదవబెట్టి ఆట ప్రారంభించాడు. చాలా పెద్ద పెద్ద ఆటగాళ్లే ఉన్నారు ఆ రోజు క్లబ్లో. ఒకరికొకరు తీసిపోకుండా కసిగా ఆడసాగారు. తెల్లవారుజామున 3 గంటల సమయం అయ్యేసరికి తృప్తిగా లేచాడు మోహన్. టేబుల్ వదిలి 3000 రూపాయల పైన సంపాదించాడు. ఎదుటి ఆటగాళ్లు దుగ్ధగా కక్షగా చూస్తున్నారు. ఎక్కడికో పారిపోతున్నావు? అంతా అలా మూటగట్టుకుని పోనిస్తామా? మరో 2 రౌండ్స్ చూద్దాం అంటూ దారికి అడ్డుగా నిలిచాడు పొగరుగా చూస్తూ ఒక మనిషి రూపమే భయోత్పాతం కలిగించేటట్టుగా ఉంది. అవును, కూర్చో అధికారికంగా అన్నాడు మరొకడు మోహన్ చేయబట్టి లాగుతూ. అతను తగువులలో ఆరితేరిన వాళ్ళ ఉన్నాడు. ఇంత జరిగిన తర్వాత సహనంగా ఉండగల స్వభావం కాదు మోహన్ది. వెంటనే ఇటు వాడిని అటు వాడిని 2 తన్నులతో సత్కరించాడు. బల్లలు తిరగబడ్డాయి, కుర్చీలు విరిగాయి, సీసాలు, ప్లేట్లు, కబ్బోర్డ్లు, అద్దాలు పగిలి తునకలయ్యాయి. కొందరికి దెబ్బలు తగిలాయి. మేనేజర్ ఫోన్ చేసి పుణ్యం కట్టుకున్నట్టున్నాడు. పోలీసు బలగం వచ్చింది. అరెస్ట్ అయిన వారిలో ముఖ్యుడు మోహన్ రావు. అతడే కలహకారకుడుగా వ్రాసుకున్నారు. ఇన్స్పెక్టర్, ఎల్లుండి సాయంత్రం నాకు నేనుగా వచ్చి మీకు లోబడతాను. ఈరోజు వెళ్ళనియండి, లేకుంటే నా పెళ్ళి ఆగిపోతుంది. ఆ అమాయకురాలు ఏ అఘాయిత్యమో తలపెడుతుంది. ప్లీజ్ ఇన్స్పెక్టర్. తన అహంకార క్రోధాలను మరిచి చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు మోహన్. ఫలితం శూన్యం. ఇక రావాల్సిన సమయం బాగా దాటిపోయిందే. ఆనందయ్య, వాసంతి పదే అనుకుంటున్నారు. ఇంటికి ఎక్కడైనా ఇంకా అలంకరణ లోపం ఉందేమోనని వాసంతి అదే పనిగా పైకి కిందకి దిగుతూ గదులన్నీ పరీక్షిస్తోంది. ఇక్కడ పూలదండలు బాగా కట్టాలి, అక్కడ కార్పెట్లు పరవండి, రాత్రి పార్టీకి పై మేడ మీద కుర్చీలు బల్లలు ఏర్పాటు చేయండి. అబ్బా, అమ్మరి లేక చెయ్యి విరిగినట్టుంది. ఇంకా హోటల్స్కి ఆర్డర్లు ఇవ్వాలి, అందరిని ఆహ్వానించాలి. ఒకటే హైరాణ పడిపోతోంది వాసంతి పెళ్లి ఏర్పాట్లతో. అమ్మాయి వాసంతి, కనీసం ఈ వీధిలో ఇండ్లవారినైనా పిలిపించమ్మా. ప్రస్తుతం ఊరందరినీ రాత్రి పార్టీకి రేపటి విందుకి పిలవచ్చు అన్నాడు ఆనందయ్య 2 సార్లు. అది ఎంతసేపు చిన్నాన్న, సుజాత ఇంతకాలం తర్వాత ఇంటికి వస్తోంది, కాస్త మనసారా మాట్లాడుకోవాలి. ఇతరులను ఆహ్వానించిన దగ్గర నుంచి వాళ్ళు 100 ప్రశ్నలు వేస్తారు, ఆరాలు అడుగుతారు. మనం వాళ్ళకి అన్నీ చెప్పలేము. పైగా మర్యాదలతో సతమతం అవ్వాలి. అవునమ్మా, నిజమే. నీలో ఇంత ఆరిందాతనం ఉందని నేను అనుకోలేదు సుమా. నీ విషయం పక్కకు పెట్టి సుజాతకు జీవితం ఏర్పరుస్తున్నావు. గొప్ప గుణం నీది. దైవం చల్లగా చూస్తాడు నిన్ను. అది విని లోలోన ఏడవలేని నవ్వుకుంది వాసంతి. పంటలు ఎంతవరకు వచ్చాయో చూసొస్తాను చిన్నాన్న అని లోనికి పారిపోయింది. వంటలు ఎంతవరకు వచ్చాయో చూసొస్తాను చిన్నాన్న అని లోనికి పారిపోయింది. మరికొంతసేపు అందరికీ ఆరాటంగా గడిచింది. అదిగో మన కారే వచ్చేస్తోంది.
ఆనందంగా అన్నారు వీధి పందిట్లో ఎదుర్కోరు కొరకు నియమించబడిన నౌకర్ల బృందం. వాసంతి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా వెళ్ళి అందరికంటే ముందు నిలిచింది పందిట్లో ఆగంతకులకు స్వాగతం చెప్పటానికి. బ్యాండు మేళం మోగసాగింది. వాసంతి ఆదేశంతో మంగళహారతి పళ్ళెంతో ముత్తైదువలు సిద్ధంగా నిలిచారు. కారు ఆగే స్థలం నుంచి గేటు వరకు మెత్తని తివాసి పరచబడింది. అక్షతలు, పూలమాలలు, కుంకుమ చందనాలతో కన్నెపిల్లలు ద్వారానికి అటు ఇటు నిలబడ్డారు. కారు దూసుకురాలేదు, నెమ్మదిగా వచ్చింది. కారును ఒక పూలదండతో ముస్తాబు చేయాలని కూడా తెలియలేదా? తనలో తాను విసుక్కుంటూ ఆగిన కారుకు కొంచెం దగ్గరగా నడిచింది వాసంతి తెచ్చి పెట్టుకున్న బెంకంతో. అమర్, కిషోర్ డ్రైవర్, అంతే, ఇంకెవ్వరూ లేరు. ఒకరి వెంట ఒకరు తలవాల్చుకుని కారు దిగొచ్చిన కిషోర్, అమర్లు అక్కడ ఉన్న అందరి వదనాలలోని ప్రశ్నార్థకాలను ఎదుర్కోలేనట్టుగా భూమిలోకి కూరుకుపోయినట్టుగా నిలబడ్డారు. అదేమిటమర్, సుజాత రానందా? మోహన్ ఒప్పుకోలేదా? మరి మీరు మా మాటగా మరీ చెప్పలేదా? వాసంతి, ఆనందయ్య ఒకేసారి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. మరీ అడగగా అమర్ బలవంతాన తలెత్తాడు. అవును అన్నాడు నీరస స్వరాన. ఏమిటట? ఎవరిది అభ్యంతరం? సుజాతే రానందా? కిషోర్ బాబు, మీరు మాట్లాడరే, మీరైనా చెప్పండి. కిషోర్ అక్కడున్న నౌకర్ల బృందాన్ని, ఇరుగు అందరినీ కలేగా చూశాడు. మనం తర్వాత మాట్లాడుకుందాం, వివాహం వాయిదా పడింది అన్నాడు మళ్ళీ కారు వైపు నడిచి బ్యాక్ డోర్ తీస్తూ. కిషోర్, అమరేంద్రులు ఇరువురి రూపము వాచకము కూడా భారంగా దీనంగా ఉండటం గమనించిన వాసంతి వారు ఒక నల్లని పెట్టెను కారు వెనక భాగం నుంచి దింపడం చూసి మరింత తికమకపడింది. వాతావరణం అతి గంభీరంగా మారడంతో ఇరుగు పొరుగులు వగైరా జనం, బ్యాండు వాద్యగాళ్ళు అందరూ నిష్క్రమించారు. ఆనందయ్య మొహంలో పూర్వపు అమావాస్య తిమిరం తిరిగి ఆవరించింది. అమర్ ఆ పెట్టెను తాను ఉంటున్న గదిలో పెట్టించాడు. ఉస్సూరంటూ చెరో కుర్చీలో శరీరాలను జారవేసిన అమర్, కిషోర్లను అయోమయంగా చూసింది వాసంతి. అమర్, ఏదో చాలా అనిష్టమైన ఘటన జరిగినట్టుగా నా మనస్సు భయపడుతోంది. నీరసంగా మూలిగినట్టుంది అమరేంద్ర స్వరం. ఏమిటది? ఏం జరిగింది? అమరేంద్ర సమాధానం చెప్పలేదు. మీరైనా చెప్పండి కిషోర్, కనీసం అక్కడైనా జరిగిందా? మోహన్కి సుజాత వివాహంకి ఇద్దరికి? లేదు. ఏ, మోహన్ మళ్ళీ తన కపట నాటకం ప్రారంభించాడా? పోనీ సుజాతను తీసుకురాలేకపోయారా? రావటానికి మొహం చెల్లదట. కొద్ది నిమిషాల నిశ్శబ్దం తర్వాత అంది వాసంతి. పోనీ నన్ను తీసుకుపోండి అక్కడికి, నేను బ్రతిమలాడి తెచ్చుకుంటాను. అనాంగీకారంగా తల ఊపాడు కిషోర్. ఏ, వాసంతి రెట్టించింది. ఎందుకు తీసిపోరు నన్ను? సుజాత అభిమానపడుంటుంది. నేను వెళ్తే భయ సందేహాలు పోతావి కదా, నన్నెందుకు తీసుకుపోరు? లాభం లేదు వాసంతి, ప్రాణం ఉండగా మీ మొహాలు చూడలేనని చెప్పేసింది. పోనీ మీ ముఖాలు ఇంతగా వాడిపోయాయి ఎందుకని? ఆ పెట్టేవిటి? అమరేంద్ర కుర్చీ నుంచి లేచాడు. వాసంతి, ప్లీజ్ మమ్మల్ని కొంతసేపు ఇలా వదిలి వెళ్ళు. నివ్వెరపై చూసింది వాసంతి. ప్లీజ్ వాసంతి, కొంతసేపు ఇలా పడుండని మమ్మల్ని. ఆ ఇరువురిని మార్చి చూస్తూ చిన్నబోయిన వదనంతో బయటకు వచ్చేసింది వాసంతి. ఆ వెంటనే ఆ గది తలుపులు మూసుకున్నాయి. ఏమీ లేచిన నాన్న మోహన్తో బాగా తగుపడి వచ్చారట. అతడి బుద్ధి తెలిసిందేగా అని ఆనందయ్యకు నమ్మకంగా చెప్పి అతడి మనసు కుదుట పరిచింది. ఒకనాడు మనమిద్దరం వెళ్ళి సుజాతను తీసుకొద్దాం చిన్నాన్న. అలాగే, ఆనందంగా అంగీకరించాడు ఆనందయ్య. మీరు పడుకోండి, వివరాలు తర్వాత చెప్తారు వాళ్ళు. ఎలాగో ఆనందయ్యను సాంత్వనపరిచి పనివారల మొహం చూడలేక తన గదిలోకి పారిపోయింది వాసంతి. ఏమనుకుంటారు ప్రజ? ఈ ఇంట్లో కూడని సంఘటనలే జరుగుతున్నాయి ఎందుకు? మొదట ఆనందయ్యకు ఏకైక ఆధారమైన కుమారుడు గతించాడు. తర్వాత ఇంటి నుంచి ఆడపిల్ల పోరాని పద్ధతిన పోయింది సుజాత. మోహన్తో తన వివాహం అని ఊరు వాడ అందరూ అనుకున్నాక ఆగిపోయింది. ఆ తర్వాత సుజాత వివాహం అని చేసిన భారీ ఏర్పాట్లన్నీ ఇలా పరిహాసపాత్రంగా పరిణమించాయి. ఆనాడు ఏమవుతోంది ఇంటి గౌరవం? అమర్ అంతగా దాచిపెడుతున్న సంగతులు ఏమై ఉంటాయి? ఆ పెట్టి ఏమిటి తలను వ్రయ్యలు కావించుతున్న ప్రశ్నావళి. 1 గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. అంతటి భవనంలో పట్టపగలే భీకర నిశ్శబ్దం రాజ్యం చేసింది. మరో గంట అనంతరం ఆ భయంకర గాంభీర్యాన్ని ఛేదిస్తూ టెలిఫోన్ మోగింది. అమరేంద్రతో ఎవరో అర్జెంటుగా మాట్లాడగోరుతున్నారు. తప్పనిసరిగా అమర్ తలుపులు తెరుచుకుని బయటకు వచ్చాడు. ఫోన్లో మాట్లాడిన అనంతరం అతడు కిషోర్ కలిసి త్వరగా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికో ఏమీ చెప్పలేదా? వాసంతి నౌకర్లను గుమస్తాను అడిగింది. లేదండి, కానీ చాలా కంగారులో ఉన్నట్టే అనిపించింది.
ఫోన్లో మాటలేమిటి? అర్థం కాలేదండి. అది ఏదో కొంచెం గడబిడగానే ఉన్నట్టు అనిపించిందండి. పోనీ అట్నుంచి మాట్లాడిన వారు ఎవరో తెలుసా? ఎవరో మోహన్ బాబు గారి స్నేహితులటండి. చాలా జరూరు వ్యవహారం అట. కంఠం చాలా గాబరాగా ఉందండి. సరే, పోయి మీ పనులు చూసుకోండి. విందు కోసం చేసిన వంటలన్నీ భేద సాధలకు సంతర్పణం చేసేయండి. ఏమిటి పద్మవ్యూహం అంతా? ఏవి కనీసం ఊహకైనా అందటం లేదే. ఎవరు చెప్తారు ఆలోచన? ఏదైనా సలహా కావాలిస్తే, సహాయం అవసరమైతే అమర్ను నిస్సందేహంగా అడిగేది. ఏ విషయమైనా అతడితో నిస్సందేహంగా చర్చించేది. ఇప్పుడు అమర్ తానే స్వయంగా ఏదో సమస్య తోరణంలో ఇరుక్కున్నట్టున్నాడు. ఇక మాట్లాడేది ఎవరు? అమర్ మినహా నాకెవరు ఆత్మీయులు లేరు. అమర్ లేని నేను ఏకాకిగా నడుస్తున్నాను. ఈ ఊహే భరింపరానిదిగా కదిలించి వేసింది వాసంతి అంతరంగాన్ని. కానీ అమర్ ఎవరు? అతడెంతకాలం ఉంటాడిక్కడ? ఎప్పుడైనా ఎక్కడైనా మరో ఉద్యోగం నిమిత్తం వెళ్ళిపోవచ్చు. అబ్బా, అమర్ వెళ్ళిపోతాడనే ఊహే భరించరాందిగా బాధాకరంగా ఉంది. కానీ ఏ బంధంతో అతడిక్కడ శాశ్వతంగా ఉంటాడనేది కూడా ప్రశ్నే. ఆడుతూ పాడుతూ గంతులు వేసి తిరిగిన నాళ్ళు జీవితం గురించిన ఆలోచన రాలేదు. ఆ ఆడి పాడిన ఆనంద గడియల్లో తనతో కూడా చిందులు వేయటానికి అనేక మంది ఉన్నట్టు కనిపించారు. లోకమే తనకు దాసోహం అంటున్నట్టుగా అనిపించింది. రోజులు గడియలు లిప్తలై ప్రవహించిపోయాయి. కాల గమనమే తెలియక లిప్తలే యుగాలై కదులుతున్న ఈ కష్టకాలంలో మాత్రం కనిపిస్తున్న వ్యక్తి ఒక్కరే. ఆడి పాడిన వారు కన్నీరు తొడవపోగా కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఏమీ కావు పొమ్మని విసిరి కొట్టించుకున్నవారు తామే అన్నీ అయ్యి ఆదుకుంటున్నారు. ఎంత మహత్తర అనుబంధం! అమర్ లేనిదే తానేమై ఉండును? కలిగిన కష్టమేమిటో కర్తవ్యమేమిటో ఏవీ తనకు చెప్పి కలవరపెట్టి కంగారు చేయటం లేదు. భారమంతా ఒంటరిగా మోస్తున్నారు. ఏమిటో ఆ భారం, ఏమిటో ఆ సమస్య ఎలా తెలుస్తుంది? బయట కోలాహలం ఆలోచనలకు అంతరాయం కలిగించింది. భేద సాదా జనం సంతర్పణ భోజనం తృప్తిగా అరగించి అన్నదాతకు జయధ్వానాలు పలుకుతున్నారు. కిందకు వెళ్తూ నౌకర్లపై విసుగుదల చూపింది. మరి తరువాయి భాగం రేపు విందామా? థ్యాంక్ యూ.